దేవుడు గొప్ప అవకాశాన్ని అనుగ్రహించాడు. మరి మొట్టమొదటి పరిశుద్ధ అంటే ప్రతి నెల మొట్టమొదటి ఆదివారం అంటే దైవజనులకి ప్రాణ సంకటంగా ఉంటుంది. ఎందుకంటే ప్రభు వల్ల ఉంటుంది. అదే సమయంలో అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లకు గురవుతూ ఉంటాం. మిగతా గురవు మిగతా 3 ఆదివారాలు 4 ఆదివారాలు ఉన్నాయి, ఏ అసలు టెన్షన్ ఉంటుంది. కానీ మొట్టమొదట ప్రభు వల్ల వచ్చేటప్పుడు మాత్రం చాలా టెన్షన్స్ ఉంటాయి. కానీ దేవుని కృపలో దేవుని వాక్యాన్ని ముందుకు పెడుతున్నాం కాబట్టి దేవుడు తన కొత్తను చూపిస్తున్నారు. ఇదిలా మనం గమనిస్తే మరి యెహోషువ గురించి మనం తెలుసుకోవాలనుకున్నాను. యెహోషువ జీవితాన్ని మనం గమనించినప్పుడు మరి మోషే ఈ లోకంలో మరి ఇజ్రాయేలు నాయకత్వం వహిస్తున్నప్పుడు మోషే కర్దశ వృద్ధాప్య దశలోకి వచ్చినప్పుడు అంచె దినాల్లో ఏం చేశాడంటే మోషే ఏం చేశాడంటే యెహోషువను నాయకుడిగా ఎందుకు ఎన్నుకున్నాడు? ఇజ్రాయేలు జనాంగాన్ని 12 గోత్రాలను ఒక తాటి మీద నడిపి ముందుకి ఎక్కడ దేశం కానీ చూడండి, సొంత దేశం కాదు, సొంత ఊరు కాదు, సొంత ప్రాంతం కాదు, కానీ దేశం కాని దేశంలో ఆయన బిడ్డలైనా విడిచిపెట్టేటట్టు వాడు కాదు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతున్నాం. వాక్యాన్ని చదువుతున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. ఆది దంపతులంటే అవ్వ ఆదాములకి ఎవరికైతే ఉంటారు కదా, కయ్యను ఎవరు పుట్టినప్పుడు ఎవరైనా వేశారు? ఏమేమి కయ్యను చెప్పాడా? కయ్యను ఏమేమి చెప్పాడు? కయ్యన్ని దేవుడు క్షమించాడా లేకపోతే శపించాడా? చెప్పిన వ్యక్తి. కాబట్టి భూమండలం మీద యేసుప్రభు నమ్మిన నమ్మకమైన మానవులుగా మొదలను మనం ముందుకి తీసుకురాగలుగుతున్నాం. ఇక్కడ యెహోషువ గురించి నేను గమనించినప్పుడు యెహోషువ 24 అధ్యాయము 15 వచనం మనం గమనిస్తే ఎంత చక్కటి మాట చెబుతుందంటే ఆయన అందరినీ పిలిచాడు. యెహోషువ వయసు దగ్గర పెట్టుకోవాలి, వృద్ధాప్యం దగ్గరికి వచ్చింది. దేవుని పిలుపు వెళ్ళాల్సినటువంటి సమయం ఆసానుడు కాబట్టి దేశం కాని దేశంలో ఆయన ఈ యొక్క 12 గోత్రాలకు సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి ఆయన ఏమన్నాడంటే, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడుని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదురో అది అద్దరిన మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో నేడు మీరు కోరుకోండి, మీరు ఎవరిని సేవించను నేను నా ఇంటి వారిని యెహోవాను. ఈ సాక్షి చిన్నగా ఉంది కానీ పెద్దదండి. ఎవరైనా దేశం కాని దేశంలో ఇజ్రాయేలీని కాపాడి ఐగుప్తు దేశంలో చేరబెట్టడం వారిని ఆత్మీయులు నింపుతూ కనిపించినటువంటి ఈ యెహోషువ ఆటంగా ఉన్నాడు. మీ పితరులు, ఇది నాకు మన భారతదేశంలో చూస్తే సనాతన ధర్మం వస్తుంది కదా, తప్పు కాదు. మన పితరులు ఇక్కడ యెహోషువ కూడా ఇజ్రాయేలీగా ఉన్నాడు. మీ పితరులు, మన పితరులు వచ్చినటువంటి దేవుడు కానీ అమ్మవారిగా దేశంలో మీరు నివసించిన వారి దేవతలు కానీ సేవించదు లేదు, అది మీ ఇష్టం. యేసుప్రభు ఎవరు? నేను నా దగ్గరికి రండి, నేను పర్వాలు తీసుకెళ్తాను అంటే యేసుప్రభు ఎవరిని నువ్వు నా దగ్గర రాకపోతే శిక్షిస్తాను, నరకానికి వెళ్తాను. ఇప్పుడు ఎందుకంటే ఎన్నుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉన్నది. ఆనాడు యెహోషువ స్పష్టంగా చెప్పాడు, మీకు ఏది ఇష్టమో అందులో జీవించండి, 2 పడవల మీద ప్రయాణం చేయొద్దు. నేను క్రైస్తవ కుటుంబాలు 2 పడవల మీద ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వారి జీవితాల్లో శాంతి సమాధానం లేకుండా అనగారిపోతున్నారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి ఉంటారు, కానీ అటు కానీ ఇటు కానీ మరి మనుషులుగా ముందుకి జీవిస్తున్నారు. కానీ యెహోషువ ఏంటంటే, నేను నా ఇంటి వారు యెహోవాను పేదలను గమనించినప్పుడు ఎప్పుడు ఎవరైతే ఈశ్వరుడికి వచ్చారో మనకు తెలియదు, కానీ అది ఏం చేశారంటే సమస్తాన్ని గంటగా ఇచ్చి సమస్త ఈ లోక ధాన్యాలను అన్నిటినీ ఎందుకు పరిగణకి ఇచ్చి ఆ యేసుప్రభువు సొంత రకంగా ఇచ్చి ఆ యేసుప్రభువు ముందుకి. అలాగే నేడు క్రైస్తవ కుటుంబంగా మనం ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం? జీవితం అంటే ఎన్నుకునే అవకాశం అని
ఒకప్పుడు మా చిన్నప్పుడు ఏంటంటే 10వ కానీ తల్లిదండ్రులు చెప్పాడు, అరే నీ 10th మార్క్ చూసి నువ్వు ఇంటర్మీడియట్ హెచ్ఈసి తీసుకో, ఎంపీ తీసుకో, బయట తీసుకుని. ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? 10th అయిపోగానే చాయిస్, అదే కదా మీ ఇష్టం. ఎంపీసీ తీసుకుంటారు, బైపీసీ తీసుకుంటారు, హెచ్ఈసీ తీసుకుంటారు, ఐటీఐ తీసుకుంటారు, ఫిట్టర్ పని చేస్తారు, అది మీ ఇష్టం. అంటే వాడు ఎంచుకున్న దానిలో వాడు రాణించాలని, అభివృద్ధి చెందాలని ఆశ తప్ప వీరు తెలిసిన కొన్ని విషయాలు మనం చెప్పగలిగాం. ఎందుకు చెప్పండి, నేను అనుకున్నది ఒకటి, నువ్వు చేసిన ఒకటి, అందుకే నా బ్రతికి అయింది అనే మాట పడటం. అందుకే చేసుకున్న కూడా అదే చేసినట్టు. ఆయన ఎవరిని దూషించడు, ఎవరిని కావాలని ఏమన్నాడు. నీకు ఇష్టమైతే ఆయన సొంత రక్షణగా అంగీకరిస్తే ముందుకు సాగు, లేకపోతే లేదని అంత స్పష్టంగా అది ప్రతిదిన మన జీవితాన్ని మనం గమనిస్తే ఏదో ఒక మన ప్రభావితం చూస్తాం. ఏదో ఒక విషయం, అది బట్టలు కావచ్చు, మాటలు కావచ్చు, హెల్త్ వారేవచ్చు, పక్కవచ్చు, ఏదో ఒకటి మన జీవితంలో మరి ఆ యొక్క ప్రభావితం చేస్తూ మన ముందుకి తీసుకుంటాం. అయితే మన జీవితం ఒక క్రైస్తవుడిగా, విశ్వాసంగా నీవు ఎవరి సేవ చేయాలనుకున్నావు, ఎవరికి సేవ చేయాలనుకున్నావు. కుటుంబాన్ని గమనిస్తే భార్య బిడ్డలు కుటుంబం ఒకటి సేవ చేస్తున్నారు కదా. కానీ రక్షణకు వచ్చేటప్పటికి ఎవరి రక్షణ వాళ్ళనే. కుటుంబం గురించి అందరి గురించి ప్రార్థన చేసిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళందరూ రక్షణ రాకపోయినా ఈ సంబంధం. ఎందుకంటే నీ రక్షణ నీది. అందువల్లనే అనేక మంది క్రైస్తవ కుటుంబాలు గమనించినప్పుడు వయసు పెరిగిన తర్వాతే ఎవరికి బాప్తిసం తీసుకోలేదో నిర్ణయించుకుంటారు. అంతేగాని ముందే బాప్తిసం తీసుకో. నా జీవితం నేను గమనించినప్పుడు నేను ఇంటర్మీడియట్ అయిపోగానే బైబిల్ ట్రైనింగ్ పంపించాను. అక్కడ నన్ను అడిగారు, నేను బాప్తి తీసుకున్నాను. బైబిల్ ట్రైనింగ్ వచ్చిన అందరూ ఏం చేస్తారు, బాప్తి తీసుకుంటారు కదా. సహజంగా నేను తీసుకున్నాను. ఏంటంటే మా తల్లిదండ్రులను నీవుగా యేసు ప్రభుని సొంత రక్షణకు అంగీకరించినప్పుడు నువ్వు బాప్తిసం తీసుకో తప్ప నీ అంగీకారం లేకుండా నువ్వు తీసుకో అన్నప్పుడు అందరూ పనికిరాడు, బైబిల్ ట్రైనింగ్ పనికిరాడు, ఇప్పుడే ఎలా ఉన్నాడంటే ఈ వేదాంతం జరుగుతుంది, అందరూ ఆనందం చేస్తారని చెప్పి అనుకుంటే ఒక ఆయన ఆయన అన్నట్టు వాడు అబద్ధం చెప్పట్లేదు కాబట్టి కలిచారు అన్నాడు. వాడు అబద్ధం చెప్తా మనోళ్ళందరూ పాస్టర్ దగ్గర సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటారు. వీళ్ళు బాగా తీసుకుని సర్టిఫికేట్ ఇచ్చేసుకుంటారు ఎందుకు జ్ఞానం కోసం. కానీ అదేమన్నా ఉన్నది ఎందుకు చెప్తానంటే క్రైస్తవులుగా ఉన్నంత మాత్రాన ఈ క్రీస్తులో చేస్తున్న సత్యం నీకు తెలిసిన భక్తులకి యేసులో సొంత రక్షణను అంగీకరించే ఉంటే నీ జీవితం ఎలా ఉన్నది, నీ కుటుంబ జీవితం ఎలా ఉన్నది, నీ కుటుంబ జీవిత విధానం ఏ రకంగా ఉన్నది, కుటుంబ ప్రార్థన ఉన్నదా లేకపోతే ఒంటరి ప్రార్థన ఏ ఇంటిగా కొడుకులాగా జీవిస్తున్నారా, నీ కుటుంబంలో ఎవరైనా దేవుళ్ళకి రానప్పుడు నీకు బాధ్యత లేదా. నీ ప్రార్థన చేస్తే కొండలు కూడా కదిలించగలిగిన దేవుడు. చిన్నప్పుడు చదువుకున్నాడు, ఒక స్కూల్ విద్యార్థి రోజు కొండ చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. స్కూల్కి ప్రార్థన చేసిందంట, ప్రభువా ఈ చుట్టూ తిరిగి నాకు చాలా కష్టంగా ఉన్నది, ఈ కొండ లేకపోతే ఎంత బాగుంది. చిన్న పెదవులతో చిన్న ప్రార్థన చేస్తే మరి ఆ ప్రార్థన ఆర్థం జరపకుండా గవర్నమెంట్ చేసినాక ఇద్దరికి గ్రామానికి ఇబ్బంది ఉంది కాబట్టి కొండ మధ్యలో ఏం చేశారు, గుహలాగతో దాటుతున్నాం మార్గాన్ని. అంటే మన దేవుడు నీవు నీ కుటుంబం గురించి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే మార్చలేదంటే ఏమీ. కాబట్టి ఆ యెహోషువ చెప్పినట్టుగా నీవు నీ ఇంటి వారు ఎంతవరకు దేవుడు ఎదుగుతున్నారు. ఎందుకంటే జయ జీవితం ఈ లోకం ఎప్పుడు ఏం చూస్తుంటే పదవులు చూస్తుంది, ధనాన్ని చూస్తుంది, విజయాలు చూస్తుంది తప్ప ఆత్మ ఎదుగుదల దానికి సంబంధం ఉందా? లోకానికి సంబంధం ఉందండి. లోకం ఎప్పుడు నీ ఆత్మీయ జీవితం పట్టించుకోదు, దానికి అనవసరం. ఎందుకంటే నీది రక్షణ, అది పట్టించుకునేది లోక సంబంధం బాహ్య సంబంధం వాటిని చూస్తుంది తప్ప ఇంకేది చూడదు. ఇజ్రాయేలుకి ఇచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పరా, 12 గోత్రాలు మేము ఎవరు నమ్ముతామని చెప్పరా. కానీ యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వాళ్ళు దేవుడు తప్ప ఎవరిని పూజించం, సేవ చేయాలి. ఒకసారి నేను చెప్పగలవా?
ఈ దినాన ఈ దుని మీద చేసుకుని నేను నా కుటుంబమును ఏ వృత్తిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని సేవలోనే ముందుకు సాగుతాం, దేవుని యొక్క నామానికి మహిమార్థమై ఆయన సజీవ సాక్షులుగా ఉంటామని చెప్పే ధైర్యం ఎంతమందికి ఉన్నది? పరిశుద్ధ గ్రంథం చేతితో పట్టుకొని రోడ్డు మీద నిలబడి యేసు రక్షణ చెప్పట్లా మన దేవుడు. సజీవ సాక్ష్యం అంటే దేవుడిని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న దానిలో నుంచి కూడా నీవు దేవుడిని స్తుతించగలిగి ఉండాలి. అంటే ఇతరులు నీలో ఆత్మీయ వెలుగుదలను చూడగలని, ఆత్మీయ వెలుగుని నీలో వాళ్ళు చూడగలిగి ఉండాలి. మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయి ధైర్యంగా ప్రకటించి దమ్ము ధైర్యం నేను యేసు ప్రభువు సొంత రక్షగా అంగీకరించేదని చెప్పి ధైర్యం అందరికీ ఉండదండి. కానీ ఈ దినాన ప్రభు ఉన్నాడంటే నీవు నా కుమారుడు అయితే, నీవు నా రక్షణ అయితే ధైర్యంగా చెప్పి తప్పేం కాదు. ఎందుకంటే సమస్తము సృష్టించిన దేవుడు నిన్ను కుటుంబాన్ని విడిచి పెట్టేటువంటి వాడు కాదు. కానీ యేసు ప్రభు నమ్మితే తప్పు కాదు కదా. పుట్టుకతో నువ్వు ఏ జాత అనవచ్చు, కానీ నీవు నమ్మిన దేవుడు తప్పు కాదు కదా. కాబట్టి నీవు నమ్మిన దేవుడు ఎంతవరకు ముందుకు నిర్ధత కలిగి ఉండాలి. ఇక్కడ యోషువ సవాలిస్తున్నాడు, 12 గోత్రాలు మొత్తం ఇశ్రాయేలు గోత్రాలుగా సవాలిస్తున్నాడు. ఓ ఇశ్రాయేలీయులు, మోషే ఎంతవరకు మిమ్మల్ని కాచి కాపాడాడు, నేను కూడా మిమ్మల్ని కాచి కాపాడాను, కంటికి రెప్పలా కాచుకున్నాను. కానీ ఈ దినాన నాకు వృద్ధాప్యం వచ్చింది, దేవుని సన్నిధానానికి వెళ్ళేటువంటి మరి సమయం ఆసన్నమైనది కాబట్టి నేను ఇప్పుడు ఏర్పాటు చేశాను. ఎటువైపు ఉంటావు? లోకం వైపు ఉంటావా? సిరి సంపద వైపు ఉంటావా? లేకపోతే నిన్ను నీ కొరకు నీ తల్లి గర్భం నుంచే ఏర్పాటు చేసుకుని ఒక పద్ధతి, ఒక ఆధిక్యత ఇచ్చింది దేవదేవునికి మరి నువ్వు విధేయత కలిగి ఆయన నామాన్ని స్మరిస్తున్న ముందుకి చాయిస్ ఎన్నుకునేది ఇచ్చినది మన చేతిలో ఉంది. కానీ 2 పనుల మీద మాత్రం ప్రయాణం చేయద్దు. మనమందరం ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవాలి. దినాల్లో ఏ గంట గొడుగు పడుతున్నారు మంచిది కాదు. క్రైస్తవ కుటుంబాలు అది మంచిది కాదు. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు నీ నమ్మి చెప్పి తప్పేమి. కాబట్టి ఏ ఎండకు ఆ బడి దేవుడిని ఆత్మీయంగా నిలబడుతుంటే సత్యం. దేవునైనా రక్షణమైనా నమ్ము, లేకపోతే దేవతమైనా. ఎందుకంటే ఆ దేవతను నమ్మిన వాళ్ళకి ఏమవుతుందంటే మర్చిపోతున్నారు. నేను అందుకే చెప్పిన ఖైదీనా. కాబట్టి ఈ లోకంలో యేసును నమ్మని వాళ్ళందరూ తీర్పాలు అవుతారా, యేసును నమ్మని వాళ్ళందరూ వెళ్తారంటే అట్లా తండ్రి ఆయన చెప్ప ప్రకారంగా చూసుకుంటారు. కాబట్టి వీఆర్ నాట్ జడ్జ్ అదర్స్. మన యేసుకు విడుదల మన ఇతరులను జడ్జి చేసే అర్హత మనకి లేదు. ఎందుకంటే దేవుడు చిత్తానుసారంగా వాళ్ళు ముందుకు వెళ్తారు. యేసుకు నమ్మిన బిడ్డలుగా మనం ఆయన ప్రేమను ఏదైనా చాలా అనుభవం అసహ్యం పడుతుంది. చాలా చోట్ల ఒక 4 విశ్వాసం చేయాలంటే వీళ్ళంతా పర్లోకి వెళ్ళిపోతారు, మిగతాలంతా నరకానికి వెళ్ళిపోతుంది. చేసిన మంచిది కాదు. ఈ లోకంలోనే దేవుని పరలోకాన్ని చెప్పినట్టు మీ నడవడి ద్వారా, మీ మాటల ద్వారా మీలో యేసుప్రభు యొక్క మంచిని, యేసుప్రభు యొక్క ప్రేమను, యేసుప్రభు యొక్క సంస్కారాన్ని ఇతరులు చూడగలుగుతారు. నీవు నేను ఏ రకంగా ముందుకు వెళ్తున్నావు అంటే మత్తయి సువార్త 6 ఎవడు 2 యజమానులకు దాసులుగా గుండా నేరడు. ఒకటి దేశించని లేకపోతే అక్కడ వదిలిపెట్టి ఒక పక్కన వెళ్ళాలి. ఇది నా చాయిస్ ఎంచుకునే అవకాశం నీకు ఇచ్చాడు. యేసు ప్రభుని సొంతగా కలిగిస్తావని నీకు ఇచ్చు, లేదంటే ఉదయం తప్పే లేదు. నువ్వు దేశం మాత్రం యేసు ప్రభుకి ఏమంత అయిపోతుంది, ఏం పోతాం. ఎందుకంటే ఆయన పిలుపు నీలో ఉంటే నువ్వు ఆయనలో నమ్మకంగా ఉంటావు, లేకపోతే పతనమైన తర్వాత అన్ని రకాలుగా నాశనం అయిపోతాం. ఇంకా చెప్పాలంటే వాక్యం చదివిస్తే 3వ తరం తర్వాత 4వ తరం కంటికి అదేనండి. 3వ తరం తర్వాత 4వ తరం కంటికి కనపడదు. ఆ యేసుప్రభు నమ్మకం 1000 తరం ఉండొచ్చు భూమి. కానీ యేసుప్రభు నంది అని చెప్పి మోసముచ్చుకుని వెళ్తారు. వారి వంశావళికి ఆయన సజీవ నాశనం చేసుకుంటారు. కాబట్టి మన జీవితాలు ఏ రకంగా ఉన్నాయో మనం చూసుకొని మన పెద్దలు అబ్రహాము ఎవరైనా విగ్రహాలు కదా, విగ్రహాలు తీసాను. కానీ అబ్రహాంతో పాటు లోతు వచ్చాడు కదా. లోతు అబ్రహాంలో దేవుడు ఉన్నాడా? కానీ లోతుని అబ్రహాం ఎప్పుడు ప్రేమించాడు. ఎప్పుడైనా అబ్రహాం లోతుని నేను దేవుడు పిలిచాను, దేవుడి ప్రకారం వచ్చాను, నువ్వు కూడా
ఆయన స్వరాన్ని విను, నువ్వు కూడా నాతో పాటు వచ్చి ప్రార్థించగలడా? ఎందుకని అబ్రహాము స్వతంత్ర వ్యక్తి, దేవుడు చెప్పినట్టు అన్నాడు, తను విన్నాడు కాబట్టి మొత్తం అన్నాడు. కానీ అబ్రహాము భార్య చేసింది అది గొప్ప విషయం. రక్షింపబడినట్టు ఒక వ్యక్తి కుటుంబంలో ఉంటే మిగతా కుటుంబంలో వ్యక్తులు కూడా దేవుడు రక్షించుకునేటువంటి అవకాశాన్ని అనుభవిస్తాడు. అబ్రహామును పిలిచాడు దేవుడు, శారను పిలిచాడా? పెళ్లి చేసుకున్నారు పోయింది. కానీ యాకోబు వచ్చి శారను అన్నప్పుడు శారను అంటే నా యజమానుడు నీకు ఏ రకంగా నమ్మేవు నాకైతే తెలియదు, కానీ నీకు నమ్మిన దేవునితో ముందుకి సాగినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు కాదు కానీ సిలువను మోసుకున్నాడు. నీకు చెప్పడం యేసు ప్రభువుని ఉంటే ప్రార్థన చేయి, ఆకాశం చెప్పడం ఫ్లైట్లో మోట వచ్చి పడతాడు తప్పదు. యేసు ప్రభువుని నమ్మిన బిడ్డల జీవితాల్లో కష్టం ఉంటుంది, కష్టంలో సుఖం. సుఖం ఉంటే కష్టం తెలుస్తుందా? తెలియదు కదా. ఆకలేసింది, అన్నం రెడీగా ఉంది, తినేస్తాం. అది ఆకలేసింది, అన్నం లేదు, కడుపు ఆకలి. అలాగే క్రైస్తవ జీవితం అంటే ఆయన నీ శిలువను నువ్వు మోసుకుని వెంబడించు అన్నాడు. అదేంటంటే క్రైస్తవ జీవితంలో ఇబ్బందులు ఉంటాయి, ఇక్కట్లు ఉంటాయి, అన్ని అందరి మానవులాగా అందరిలాగా మనకి ఉంటాయి. కానీ అందులో కూడా మన దేవుడు ఏం చేస్తాడు? హత్తుకొని ఆదరించి ముందుకి అది విశ్వాసం. దేవుడు నమ్మడం యేసులో నమ్మడం వాళ్ళు ఏం చేస్తారు? కృష్ణ వచ్చింది ఆ దేవుడు దేవుడు అంటారు. కానీ యేసు నమ్మిన వాళ్ళు ఆ దేవుడు దేవుడు అంటారా? అది విశ్వాసం. అలా దేవుడు నిన్ను అనిపిస్తుంటే ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం. రక్షణ దినం నేనే అంటారు. అంటే ఎవరో రక్షించదు, నిన్ను నీవు పరిశీలించుకోవాలి. ఈ రకంగా ఈ భూమి మీద ఉన్నామంటే ఏం చేస్తున్నాం, ఎటువంటి సేవ చేస్తాం? సందేహం చాలా మంది నేను ఉద్యోగస్తున్నా, సేవ అంటే భయించి చెప్పకుండా చెప్పని చేయమంటాను. నీ జీవితమే 10 మందికి బాగా నేను పనిచేసే కాలం చాలా మంది క్రైస్తవులు నాకు చాలా చెప్తారు, సార్ మీరు పాక్షిగా అన్నారు మాకు అలా అనిపించలేదు. ఏంటి ఏమో సార్ నువ్వు చూడగా మా సొంత అన్నం లేకపోతే మా మామగారు లేకపోతే మా బాబాయ్ గారు అనిపిస్తారు, మీతో మా ఇబ్బందులు చెప్పాలనిపిస్తుందండి. అది దేవుడు గొప్ప కార్యం. నేనేమో చుట్టాన్ని కాదు, అలా పట్టాన్ని కాదు, కానీ వాళ్ళని చూడగలనిపిస్తుంది. నాతో చెప్పుకుంటే వాళ్ళకి ఒక రకమైన ప్రశాంతత. నేను ఎప్పుడు ధైర్యపరుస్తాను. ఎందుకు? నా దేవుడు నన్ను ధైర్యపరిచాడు అంతే కదా. నా దేవుడు అనేక ఇక్కట్లు ఇబ్బందులు నన్ను ధైర్యపరిచిన దేవుడు కాబట్టి నేను ఎప్పుడు ధైర్యపరుస్తాను తప్ప యేసు ప్రభువుని నమ్మకమా దేవుడు నాశనం నేను. ఎందుకంటే నమ్మాలన్నా నమ్మకూడదన్నా దేవుని చిత్తమై ఉండాలి, ఆయన అధికారంలోకి రావాలి. కానీ మీ జీవితం ఏ రకంగా ఉన్నది, ఎలాంటి ఇది చేస్తున్నాం? గతంలో పూజించిన దేవుళ్ళు మరి చుట్టూ తిరుగుతున్నారా? కొంతమంది బాధపడతారు క్రైస్తవులు. ఆత్మీయులు ఎదుగుతున్నాడు, చుట్టూ ఏంటండి మా తాతగారు ఎదుగుతున్నాడు తెలియదు, ఈ దేవుణ్ణి మేము కట్టుకుని పోయాం. అలా అక్కర్లా ఇప్పుడేం వెళ్ళిపోవచ్చు. ఈ క్షణమే నువ్వు నీ పెద్దలు పూజిన విగ్రహాన్ని పూజించక వెళ్ళిపో. ఎందుకంటే ఆయన నువ్వు గొంతు కలిగి పిలవట్లా. ఈ రక్షణ ఈ జీవితం ఆత్మీయ దేవుని ముందుకి. కానీ మన జీవితాలు ఏ రకంగా క్రీస్తుతో సహకారం చేయగలుగుతున్నామా? నేటి కాలం మనం గమనించినప్పుడు ఎక్కడ లేని విత్తనవాదాలు ఎక్కువైపోయాయి అవునా? అందుకని ఇక్కడ యెహోషువ హెచ్చరిస్తున్నాడు, ఇది ఏమన్నా చావండి, నేను మాత్రం మా దేవుడిని నేను ముందుకి వెళతాను. మరి నీవు నేను ఏ స్థితిలో ముందుకు సాగుతున్నావు? ఎంతలో దేవుడు ఎదురు ముందుకు వెళ్తున్నావు? ఈ లోక మర్యాదను కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే జాతి తక్కువ దేవుడు అంటారు. యేసు ప్రభువుని ఏమంటారు? జాతి తక్కువ. మరి ఆ జాతి తక్కువ దేవుడిని మొట్టమొదటి భారతదేశంలో నమ్మిన ఎవరు తెలిసిన కేరళ బ్రాహ్మణం. కాబట్టి సాతాను వాళ్ళు అనేక చేస్తారు, కానీ యేసు ప్రభువు జాతి తక్కువ దేవుడు కాదు, జాతులను రక్షించే అటువంటి దేవుడు కలిగినటువంటి నీవు నేను ఏ రకంగా ముందుకు కలగలుగుతున్నావు? ఎప్పుడైనా నిన్ను పరిశీలించుకున్నావు? దేవుడు చిత్తమైన ఎప్పుడు పరిశీలించుకున్నావు? ఎప్పటికప్పుడు నేను అంట అవ్వా ఇది కావాలి అది కావాలి ఇది చేస్తే తప్ప అవ్వా నేను నీ కుమారుడుగా కుమార్తెగా నీ కొరకు నేను ఎలా జీవించాలని గలవలు లేవు. నిజం
ప్రభా నీ కుమారుడుగా కుమార్తెగా నన్ను ఈ లోపల ముందుకు తీసుకెళ్ళి నా వృత్తిలో కానీ నా చదువులో కానీ నా విజయాలు నీవే నాకు ముందుని తీసుకుని ప్రార్థించి చేస్తే తప్పకుండా ధన్యుడుగా ఎందుకంటే నిబద్ధత కలిగి ముందు జీవించాలి. కుటుంబంలో ప్రార్థన అవసరం, ప్రార్థన జీవితం, మరి వాక్య పాఠం చేయాలి. అర్థం కాదు చిన్నకాయ ఒకటో క్లాస్ చదివినప్పుడు ఆ ఒకటో క్లాస్ చెప్పి పంతులు ఎంత కష్టపడుతుంది కదా మీకు ఆలోచించింది అప్పటికే. కానీ కోపడిందా సంకట ఎత్తుకొని బజ్జగించుకొని ఒంటెలు గిన్నెలు పోసిన అక్కడ చీచి తిరుగుకుంటూ అన్ని నెత్తిందే తప్ప నిన్ను పక్కకి పోయినా మన దేవుడు కూడా వాటిని ఎదగాలనుకున్నప్పుడు రక్షణ అనుకున్నప్పుడు తప్పకుండా ఆయన అనుకుంటున్నాడు. ఆయన జీవితంలో చేయడానికి ఇష్టపడుతుంటాను. ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఎందుకంటే అందరికీ ఉన్నటువంటి దేవుడు పరలోకం ఉందంటే యేసుప్రభు నమ్మినా నమ్మకపోయినా పరలోకం ఉందంటే ఆ తండ్రి చిత్తానుసారం ఈ లోపల ముందుకి సాగుతారు. కాబట్టి మనం ఏ రకంగా ముందుకి వెళ్ళగలుగుతున్నాం. ఎందుకంటే ఎవడైనా ఇతరులకు దాసుని ఉండకూడదు దేవునికి వాక్యం చెప్తుంది. మరి మన జీవిత విధానం ఏ రకంగా ఉంది. యేసుప్రభు గారు పోలంటే దగ్గరికి వచ్చిన 35 సంవత్సరాలుగా ఏం చేస్తాడు? పిల్లవాడు వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు దేవతకు వచ్చి స్నానం చేసినప్పుడు చేయాలి కదా. ఎవరు వెళ్తున్నా యేసుప్రభు వచ్చి ఉంటాడు శుద్ధుడు కావాలా అంటే ఏమన్నాడు? నాకు స్వస్థత. అలాగే దేవుడు అనేక విషయాల్లో మనకు స్వస్థిస్తున్నాడు. కానీ మన జీవితాలు కానీ ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే నీ శిలువను నువ్వు మోసుకుని లోపలికి సాగాలి. పౌరుల శిలువను మనం గమనించాలి. నిజమే వారు దేవుడు విన్నాడు ప్రకారం మాస్టోని వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది నడిపిస్తే అక్కడ దైవ పట్టినాలు కూడా ఇచ్చేసినప్పుడు వాళ్ళు జైలు పెడితే రాత్రికి భూకంపం వచ్చి ఏమైంది? జైలు గోడలన్నీ ఏదైతే ఆ జైలు దేవులకి రక్షించబడ్డాడు. మన జీవిత విధానంగా ఒకసారి ఎందుకంటే గత సంవత్సరం అంతా కాచి కాపాడాడు దేవుడు. 2 మాసాలు కాచి కాపాడి 3 నెలలు ప్రసవం చేస్తే అనేక రకాల ఆశీర్వాదాలు సర్జికల్ చేసిన చదువు చాలా ఆనందపడ్డా. మనం తక్కువ మీద ఎంత ఆనందం. హార్ట్ సర్జరీ ఎంబీబీఎస్ హార్ట్ సర్జరీ సీట్ ఎన్నో దివారాత్రలు కష్టపడితే కానీ దేవుడు కానీ ఆ బిడ్డ పడి కష్టాన్ని బట్టి కానీ ఆ బిడ్డ ఏమంటుంది? నువ్వు ప్రార్థన చేసి దేవుని అంటే ఇక్కడ సచ్చికల్ గారిని ఒకసారి కాదు, సచ్చికల్ గారి దేవుని మరి చాలా చిన్నబిడ్డ చాలాసార్లు ఆలోచిస్తుంటారు. ఎలా వచ్చింది చిన్న కుటుంబంలో చెప్తుంటే కొన్నిసార్లు కాలం నీళ్ళు వస్తాయి. ఈ చిన్న బిడ్డ ఆడబిడ్డ తన కుటుంబం మీద, తన తల్లి మీద, తన తల్లి మీద ఉన్నారు, తన కుటుంబం మీద ఉన్నారు. ఇది అంత గొప్ప దేవుడు ఒకరికి బాధ్యత ఇస్తారు. మరి విధాన ధన్యశ్రీ చక్కగా పరిశుభ్ర రాసింది. ఇది మరి భావ్య మరి వీళ్ళందరూ ఎందుకు దేవుడు ప్రార్థన చేసుకోవడానికి ప్రభావ మా ఈ 7 లాంటి 10 ఏళ్ళు అయినా 10 ఏళ్ళు చాలా గొప్ప వేలు తీసుకున్నావా అంతే కదా. ఈ వేలకి ఈ వేలు సంబంధం ఉందా రూపంలో? కానీ 5 వేలు కలిస్తేనే అసలు ఈ చిన్న కుటుంబంలో అన్ని రకాలుగా చెప్పగల సంరక్షణ. ఇప్పుడు నాకు ఇంతవరకు హార్ట్ సర్జరీ వెళ్ళలేదు కదా. మరి ఏదైనా హార్ట్ సర్జరీలో వెళ్ళగలుగుతున్నాం. మరి ఈ రకంగా అన్ని రకాలుగా ఉన్నారు. కాబట్టి దేవుడు చేసే కార్యాలను మనం స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి, ప్రార్థించాలి. మనం తొట్టెలు కూడా ముందుకు వెళ్ళాలంటే సాతాను చాలా ఇబ్బందులు పడతాం. కానీ ఆ ఇబ్బందులు కూడా అధిగమించాలంటే మనలో వినయము, విధేయత, నిరీక్షణ, నిర్ధత కలిగి ముందుకెళ్తే సమస్తము సాక్ష్యం. ఎందుకంటే ఆయన పాదపీఠం కింద దేవదేవుని దేవుడు పెట్టి మరి అవకాశం మన జీవితాన్ని పరిశీలించుకున్నాం. మనకున్న దేవుడు గొప్ప దేవుడు అంటే మన ఎత్తిపుడి చేతున్న దేవుడు కాదు, సూటి బోట్లను మన దేవుడు కాదు. మన తప్పు మనం ఒప్పుకొని ఏం చేస్తాడు? తల్లి బిడ్డను ఏ రకంగా హక్కు చేసుకుంటుందో అటు హక్కులు చేసుకుని ఆదరిస్తాడు. స్థితిలో ఆత్మీయ ఎంత తెలుస్తున్నాం, వేడుతున్నావా, అర్థం ఉన్నావా, వ్యాపారం ఉన్నావా? ఒకసారి మనం ఆత్మీయ ప్రశ్నించుకున్నాం, వాక్యం